తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. మరో 2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంకా 3 స్థానాలను పెండింగ్లోనే పెట్టింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తుండగా అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ మాత్రం ఎటూ తేల్చడం లేదు. దీంతో ఈ లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరో తెలియక ఆ పార్టీ ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. ఈ నెల 14న హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాష్మున్షి ఈ 3 స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని సీఎం గతంలోనే కోరగా ఆమె ఖమ్మం బరిలో దిగే అవకాశాలు లేవని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి లేదా రఘురామిరెడ్డి ఒకరిని ఖమ్మం అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. ఖమ్మం సంగతి తేలితేనే కరీంనగర్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. కరీంనగర్లో బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వీరిని ఢీకొనే అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో హైకమాండ్ వెలిచాల రాజేంద్రరావు లేదా ప్రవీణ్ రెడ్డిలలో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక హైదరాబాద్ టికెట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్కే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ 3 స్థానాలకు అభ్యర్థులను సోమవారమే ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్ ఆదివారమే రాష్ట్ర నేతలకు సమాచారం ఇచ్చినా లిస్టు మాత్రం విడుదల కాలేదు. అయితే ఇవాళ ఈ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. అభ్యర్థులు ఖరారు కాగానే ఈ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడానికి పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఉండడంతో పార్టీ బలంగా ఉంది. కరీంనగర్లో పార్టీ టికెట్ ఎవరికిచ్చినా నేతలందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక హైదరాబాద్లో ఎంఐఎం నుంచి కాంగ్రెస్ కు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, అసలు పెండింగ్ లో ఉన్న ఈ 3 స్థానాలపై ఇవాళ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ఈ 3 సీట్లు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఖమ్మం అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాలు పెద్ద ఎత్తున గెలుచుకుంది. దాదాపు 9 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. రీసెంట్ గా భద్రాచలం తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో మొత్తానికి ఇటు 10 ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటు టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా అక్కడ టికెట్ ఇస్తే ఆల్మోస్ట్ గెలుపు ఖరారైందనే సంకేతాలు అక్కడ జరుగుతున్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. అంటే నామినేషన్ వేస్తే ఆల్మోస్ట్ గెలుపు ఖాయమనే అని కూడా అక్కడ అభ్యర్థులందరూ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3 మంత్రులు కూడా పోటీ పడుతున్నారు. అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్ కోసం తుమ్మల నాగేశ్వరరావు పోటీ పడుతున్నాడు. ఇటు బట్టి విక్రమార్క సతీమణి కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా లాబింగ్ చేస్తా ఉన్నాడు. పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కూడా పైరవీలు చేస్తున్నాడు. సో 3 మంత్రులు కూడా పోటాపోటీగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇక్కడ టికెట్లు ఇప్పించుకునే దిశగా కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఏఐసిసి పెద్దల్ని కలుస్తున్నారు. సిఇసి మీటింగ్ లో వీళ్ళది కీలక పాత్రగా ఉండబోతోంది. వీళ్ళు ఎలాంటి చక్రం తిప్పుతారనే అంశాల గురించి సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఎప్పటి నుంచో కూడా ఖమ్మం అనేది చాలా హాట్ సీట్ గా మారింది. అక్కడ టికెట్ అనౌన్స్ చేయడమే లేటు, మొత్తం గెలుపు ఖాయమైందనే భావనలో అభ్యర్థులు ఉన్నారు. అందుకనే ఖమ్మం అంతా హాట్ సీట్ గా మారింది. అయితే దీంతో అభ్యర్థులందరూ కూడా నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ 3 సీట్లు కూడా ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు.
హైదరాబాద్ స్థానాల్లో ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. అయితే ఖమ్మంలో కొంతమంది 2-3 పేర్లు గట్టిగా వినపడతా ఉన్నాయి. పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తా ఉంది. ఎప్పటి నుంచో కూడా ఆయన పేరు ప్రచారంలో ఉంది. అయితే ఇటు కరీంనగర్ నుంచి బలమైన అభ్యర్థి లేడు. ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తా ఉంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నాడు. ఆయనను ఢీకొట్టాలంటే ఖచ్చితంగా బలమైన నేత కావాలి. ఆ బలమైన నేత కోసం గాలింపు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇటు హైదరాబాద్ ఎంఐఎం కంచుకోటగా ఉంది. ఎంఐఎం ని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా అక్కడ బలమైన అభ్యర్థిని దింపాలి కాబట్టి అక్కడ కూడా ఏ అభ్యర్థి నిలబెడితే గెలుపు సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అనే అంశాల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ సర్వర్తో చర్చలు జరుగుతా ఉంది. ఇక 14న హైదరాబాద్ కు కేసీ వేణుగోపాల్ వచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఈ 3 స్థానాలపై కూడా ఎంపికపై కూడా చర్చలు సాగాయి. అయితే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని సీఎం గతంలోనే కోరాడు. ఆమె ఖమ్మం బరిలో దిగే అవకాశాలు లేవని కూడా కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినాడు. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి లేదా రఘురామిరెడ్డిలలో ఒకరిని ఖమ్మం పార్లమెంట్ లో నిలిపే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. ఇట ఖమ్మం సంగతి తేలితేనే కరీంనగర్ పేరు కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఖమ్మంతో కరీంనగర్ లింక్ పెట్టారు. ఇక్కడ కరీంనగర్ లో బీజేపీ నుంచి బండి సంజయ్ చాలా బలంగా ఉన్నాడు. బీఆర్ఎస్ తరఫున బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. సో గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో ఈ ఇద్దరు అభ్యర్థులను ఢీకొట్టాలంటే ఖచ్చితంగా బలమైన అభ్యర్థిని నిలపాలి కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ వెలిచాల రాజేందర్ రావు లేదా ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రచారంలో ఆయన పేరు ప్రచారంలో పెద్ద ఎత్తున వినిపించింది మొదట్లో. సో ఇద్దట్లో కూడా ఒకళ్ళని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక హైదరాబాద్ టికెట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్కే ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ 3 స్థానాలకు అభ్యర్థులను సోమవారమే ప్రకటిస్తారని కేసీ వేణుగోపాల్ ఆదివారమే రాష్ట్ర నేతలకు సమాచారం ఇచ్చినా కూడా లిస్టు మాత్రం విడుదల కాలేదు. ఇక అయితే ఈ 3 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. అభ్యర్థులు ఖరారు కాగానే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడానికి పార్టీ సన్నాహాలు చేస్తా ఉంది. ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి తుమ్మల ఉండడంతో పార్టీ బలంగా ఉంది. కరీంనగర్ లో పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొత్తానికి ఖమ్మం సీట్ అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు 3 మంత్రులు పహారీలో ఉంటారు. అక్కడ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా గెలిచే అవకాశాలు 90% ఉన్నాయి కాబట్టి ఖమ్మం సీటు క్లారిటీ వస్తే ఇటు కరీంనగర్ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.